అతను రిజైన్ చేసిన తర్వాత ఒక చెప్తాను, పేరు కూడా చెప్పేస్తాను, ఇబ్బంది లేదు, పేరు కూడా చెప్పేస్తాను. ఒక రిటైర్డ్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారి సజెషన్ తో చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నవాడు, ఇలా ఒక దొంగ పిల్ల ఒకటి వేశారు సార్. దొంగ పిల్లి ఇతను ఒకటి గ్యాదర్ చేసి వేసాడు. వేస్తే అప్పుడు చీఫ్ జస్టిస్ తిట్టారు సార్ ఈయన్ని కోర్టులో. చీఫ్ జస్టిస్ ఏం రాశాడు తెలుసా? అప్పుడు చీఫ్ జస్టిస్ ఇక్కడ మనకి తెలంగాణ నుంచి ఇక్కడ విజయవాడ కోర్టు పక్కకు వచ్చింది సార్. అప్పుడు ప్రజెంట్ రాజ్భవన్ ఉంది సార్. రాజ్భవన్ లో టెంపరీగా 2 months పెట్టారు సార్. అక్కడ ఒక పిల్లి వేసాడు, ఇటు దొంగ పిల్లి ఒకటి వేస్తే జడ్జిలు తిట్టారు. చీఫ్ జస్టిస్ ధర్మాసనం తిట్టింది వాడిని. అసలు మామూలు రెడ్ చొక్కలేదు వాడికి. ఏంట్రా బాబు నువ్వు ఏంటి ఏమేస్తున్నావు, నువ్వేంటి అసలు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నావు, నువ్వేంటంటే నేను జడ్జి, అందులో జడ్జి అని రాశాడు. వీడు జడ్జి జాడా శ్రావణకుమార్ అని రాశాడు. ఈడు ఆల్రెడీ రిజైన్ చేశాడు, పారిపోయి వచ్చాడు. జడ్జి ఎందుకు రాశాని చెప్పి అదొక క్లాస్ పీకారు. పీకి ఫైల్ ఇసురు కొట్టారు సార్. ఫైల్ ఇసురు కొట్టారు. ఇది 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 కోర్టులో జరిగిన సంభాషణ. మాకు తెలుసు, అడ్డగీట్లు మేము కూర్చున్నాం. ఈడు బయటకు వచ్చి మేకపోతు గాంభీర్యంతో నేను చంద్రబాబు నాయుడు గారిని అది చేశాను, ఇది చేశాను, దొంగ కంపెనీలు ఉన్నాయి, 600 కోట్లు ఉన్నాయి, 700 కోట్లు అని చెప్పి మేకపోతులు గాంభీర్యం ప్రదర్శించాడు సార్. అది అక్కడ స్టార్ట్ అయిన ఈ ప్రాక్టీస్ చరిత్ర అక్కడ స్టార్ట్ అయింది సార్. అక్కడ స్టార్ట్ అయ్యి కొన్ని యూట్యూబ్ ఛానల్, కొన్ని ఛానల్, నేను ఛానల్ పేరు కూడా చెప్తా, నో ఎస్టేటింగ్ సార్. ఏబిఎన్ వారు కానీ, టీవీ5 వారు కానీ ఈయన ఎలగొట్టారు సార్. స్టార్టింగ్ లో ఎంటర్టైన్ చేశారు. ఏబిఎన్ ఛానల్ వారు, టీవీ5 ఛానల్ వారు, ఈనాడు ఛానల్ వారు ఎంటర్టైన్ చేశారు. ఎందుకు? వీడు చేసే దొంగ పనులు, లంగ పనులు తెలియదు. వాళ్ళు ఎందుకు ఎంటర్టైన్ చేశారంటే, సరే ఒక న్యాయవాదిగా ఉన్నావు, బడుగు బలహీన వర్గాలు వాయిస్ వినిపిస్తాడు, కొంచెం మంచి వాయిస్ వినిపిస్తాడన్న ఉద్దేశంతో వాళ్ళు కొన్ని రోజులు ఎంటర్టైన్ చేశారు, కొన్ని సంవత్సరాలు. తర్వాత ఇది అసలు కలర్ బయటపడంగానే ఏబిఎన్, టీవీ5, ఈనాడు, మహా టీవీ, ఈ కొన్ని ఛానల్ మొత్తం ఈ నిలగొట్టేశారు. గెట్ అవుట్ ఫ్రమ్ అవర్ ఛానల్ అన్నారు. ఎందుకంటే వీడి యొక్క ఒరిజినల్ కలర్ తెలిసింది. వీడి పెద్ద చీటర్, వీడి పెద్ద లూటింగ్ చేస్తా ఉంటాడని. మేము అలాంటి ఎంటర్టైన్ అని చెప్పి ఎలగొట్టేశారు. అప్పటి నుంచి వీడు చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటా వాడు వీడియో చేస్తే ఒక 10 views 15 views వచ్చినాయి. ఏం చేయాలో అర్థం కాక నెక్స్ట్ యూటర్న్ తీసుకొని ప్రజెంట్ వైసీపీ వైపు వెళ్ళాడు సార్. నాకు ఏదైనా ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు టీడీపీ సార్, ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు జనసేన సార్, ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు బీజేపీ సార్, ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు వైసీపీ సార్, ఐఎమ్ బిలాంగ్స్ టు మై ఓన్ పార్టీ, తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ సార్. నేను ఇప్పుడైనా సరే, నా లైఫ్ లాంగ్ 30 years అయినా సరే, బహుజనులకి, దళితులకి రాజ్యాధికారం రావాలి, అందులో నా పాత్ర ఉండాలని నేను పనిచేస్తాను సార్. ఎవరి కింద చేయను సార్.